ఫైనల్లీ అనుకున్న డే అయితే వచ్చేసింది, మా పెద్దనాన్న వాళ్ళ గృహప్రవేశం. సో అందుకని చెప్పి నేను ఊరు వచ్చాను. ఇక్కడ చూస్తున్నట్టయితే మా తమ్ముడు వాళ్ళు పొద్దున్నే టిఫిన్ చేసేస్తున్నారు. అండ్ నేనైతే రెడీ అయి తొందరగా వచ్చేసరికి ఇంకా మా పిన్ని వాళ్ళు పూజగా అయితే అన్నీ రెడీ చేస్తున్నారన్నమాట. వాళ్ళ పని వాళ్ళదే, నా పని నాదే. వాళ్ళు ఇంకా అన్నీ సర్దుతుంటే నేనైతే ఇంకా వీడియో చేస్తున్నాను. వాళ్ళైతే ముఖం కూడా చూపేయట్లేదు నేను వీడియో తీస్తున్నానని చెప్పి. అండ్ ఇంకెక్కడికి వచ్చేసరికి మా అత్త చూడండి ఎట్లా ఫోజిస్తుందో నేను వీడియో తీస్తున్నానని. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఉప్మా, మా శ్రీకాకుళం సైడు ఏ ఫంక్షన్ అది చిన్నదైనా కానీ పెద్దదైనా కానీ ఉప్మా అయితే ర్యాండమ్గా పెడతారండి. చాలా చాలా బాగుంటుంది టేస్ట్, మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఇక్కడైతే ప్రసాదం కూడా మాకు కొంచెం సపరేట్గా ఉంటుంది. పంతులు గారు ఇంకా మా అమ్మ అయితే ప్రసాదంకి ప్రిపేర్ చేస్తున్నారనమాట. చాలా బాగుంటుంది మా సైడ్ ప్రసాదం. అండ్ మా అన్నయ్య వాళ్ళు అయితే పంచులు కట్టుకోవడానికి చూడండి వాళ్ళు ఎన్ని తిప్పలు పడుతున్నారు. ఫైనలీ ముగ్గురు రెడీ అయిపోయారు అన్నమాట. అండ్ ఇక్కడ హోమం కాల్చడానికి మా పెద్దమ్మ వాళ్ళన్నీ రెడీ చేస్తున్నారు. అండ్ ఫైనల్లీ పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. పూజ కూడా చాలా ఎర్లీగా అయిపోయింది అన్నమాట. చాలా ప్రశాంతంగా హ్యాపీగా అయిపోయింది, చాలా బాగా జరిగింది. అండ్ మా అన్నయ్య అయితే అందరికీ కూడా ఫొటోస్ తీస్తున్నాడు. సో ఇంకా హారతి కూడా అయిపోయింది. అయిపోయిన వెంటనే హోమం కాలుస్తారు కదా, హోమం అయితే కాలుస్తున్నారు. ఇంకా లాస్ట్లో అయితే మా డిమాండ్ అన్నమాట. తెలిసిందే కదా ఏ ఇంట్లో అయినా ఆడపిల్లదే హడావిడి అన్నట్టు ఇంకా మేమైతే వెంటనే హారతి ఇచ్చి మా అన్నయ్య వాళ్ళని డిమాండ్ చేస్తున్నాం. సో హారతి ప్లేట్లో అమౌంట్ వేయమంటే వాళ్ళైతే చూడండి ఎలా ఆట పట్టేస్తున్నారో. ఫైనలీ మా అన్నయ్య అయితే వేశాడు. సో మీరు ఎవరైనా గెస్ చేయగలరా గాయస్, మా అన్నయ్య వాళ్ళు హారతి ప్లేట్లో ఎంత అమౌంట్ వేశారు? అండ్ జస్ట్ ఫర్ కిడ్డింగ్, వాళ్ళు అంత ఇచ్చినా కానీ మాకు హ్యాపీనే. సో పూజ చాలా బాగా జరిగింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం గైస్. బాయ్ బాయ్.